ఈ యొక్క అపోస్తుడైన పౌలు తిమోతిని ఏమని సంబోధించేవాడు, ఏమని పిలిచేవాడు అనంటే, మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి, తిమోతి విశ్వాసమును బట్టి నువ్వు నాకు నిజమైన కుమారుడవు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము దేవునికి విశ్వాసమును బట్టి మనం ఆయనకు పిల్లలుగా పిలువబడుతున్నాము. ఆయన పిల్లలగుటకు ఆయనే మనకి అధికారం ఇచ్చాడు అని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, ఆ మాట కూడా ఒకసారి చదువుతాం చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగు. నన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారందరికీ, అమ్మా దేవుని పిల్లలగుటకు, అదిగోండి విశ్వాసమును బట్టి దేవునికి మనం ఏమవుతున్నాం? ఏదో ఒక, ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి మీకు ఏమవుతాడండి అంటే, నాకేం అవడగానండి, వాళ్ళ అక్కనే నేను వివాహం చేసుకున్నందుకు ఆ అబ్బాయి నాకు బావమరిది అవుతాడు అని చెప్పొచ్చు. ఏదో ఒక గట్టి సంబంధాన్ని బట్టి మిగిలినది లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు మనము దేవునికి పిల్లలుగా మారడానికి గల కారణం ఏమిటంటే, విశ్వాసం అనే సంబంధం ఏర్పడాలి దేవునికి మనకి. విశ్వాసమును బట్టి దేవునికి పిల్లలుగా, అది అధికారం అంట, మన అధికారం అని ప్రభువు చెప్తున్నాడు అక్కడ. చూడండి, విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లల అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఆయన అధికారం ఇచ్చాడు నీకు. ఏ అధికారం అంటే, నువ్వు దేవునికి కుమారుడిగా ఉండే అధికారం, దేవునికి కుమార్తెగా ఉండే అధికారం. అలాంటి ఒక అధికారం కేవలం విశ్వాసము ద్వారా కలుగు చేస్తున్నాడు ఆయన. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. విశ్వసించిన వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకునే దేవుడని, తన యొద్దకు వచ్చి వారికి ఆయన ఉన్నాడనియు, తన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. వచ్చేవాడు విశ్వాసంతో ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఫలం ఇస్తాడు అని నమ్మితే అదే విశ్వాసం. ఫలం కూడా పొందుకుంటారు. పిల్లలైపోవడమే కాదు, ఫలాలు కూడా ఇస్తాడు ఆయన. ఇప్పుడు తిమోతి విశ్వాసమును బట్టి అపోస్తుడికి ఒక నిజమైన పౌలు గారికి నిజమైన కుమారుడిగా ఉన్నాడంటే, దేవునికి ఎంత ప్రియమైన వాడిగా ఉన్నాడో చూడండి. అదే అంటాడు ఆ మాట 2వ తిమోతి పత్రిక మళ్ళీ మొదటి అధ్యాయంలో చూడండి, మొదటి అధ్యాయము మొదటి వచనం. జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన తిమోతి, క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ప్రియ కుమారుడు కింద ఏముంది ఫుట్ నోట్లో? రెండు అంకేసి, అమ్మా ప్రియ పిల్ల, ప్రియమైన పిల్లవుడు. హల్లెలూయా. చాలా ప్రియమైన వాడు. ఓ పిల్లోడు, పిల్ల, నా బిడ్డ, ప్రియమైన బిడ్డ. దేని బట్టి? విశ్వాసమును బట్టి నిజమైన కుమారుడిగాను, విశ్వాసమును బట్టి దేవునికి పిల్లోడిగా, కుమారుడిగా, ఓ బిడ్డగా, ప్రియమైన వాడిగా. అంటే విశ్వాసం ఉన్నవారు దేవునికి ప్రియులైన వారుగా ఉంటారు, ప్రియమైన వారు. అందుకనే ఉత్తరాలు రాసేటప్పుడు ఇన్నాళ్ళు ఏం రాసేవాళ్ళు? ప్రియమైన అని మొదలెట్టేవారు. ప్రియమైన అంటే ఇష్టమైన, నాకు ఇష్టమైన. ఇప్పుడు అపోస్తుడైన పౌలుకి ఒక నిజమైన కుమారుడిగాను, ప్రియమైన వాడిగాను ఈ తిమోతి మార్చబడ్డాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసండి, వీళ్ళ అమ్మమ్మ చాలా విశ్వాసం కలిగిన వ్యక్తి. చూడండి, ఆ విషయాలు ఉంటాయి చూడండి. అదే 2వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు చదవండి. అదే అధ్యాయం, రెండవ పత్రిక మొదటి అధ్యాయము
మూడు నాలుగు 5 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడాలని అదిగో చూడండి, నిన్నెప్పుడు చూడాలనుకుంటున్నాను. ఒక దైవజనుడు, ఒక విశ్వాసిని, లేకపోతే ఒక విశ్వాసములో కుమారుడిగా మారిన వ్యక్తి, విశ్వాసము ద్వారా కుమారుడిగా ప్రియమైన వాడిగా మారిన ఈ వ్యక్తిని చూడాలి చూడాలి, ఎంత విశ్వాసంతో ఉన్నాడో అలాంటి విశ్వాసిని ఒక్కసారి చూడాలి అని తహతహలాడిపోతున్నాడు దైవజనుడు. చాలా ఆసక్తిపరుడుగా ఉన్నాడు తిమోతి పట్ల. అందుకని నీ యందు, నీ లోపల, నీ హృదయంలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను. దైవజనులకి ఏం గుర్తు రావాలో తెలుసండి? విశ్వాసులైన మీలో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసాన్ని తలంచుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మీలో ఉండాలి ఆ విశ్వాసం. మాకేదైనా తీపి జ్ఞాపకాలు ఏదైనా మిగలాలంటే మీ విశ్వాసమై ఉందునుగాక. విశ్వాసంతో మీరు చేస్తారు చూడండి క్రియలు, విశ్వాసముతో. ఇదిగోండి, విశ్వాసంతో నేను దేవునికి ఇది చేస్తున్నాను, విశ్వాసాన్ని బట్టి నేను ఇది చేస్తున్నాను అని మీరు ఏదైతే విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తారో, ఎందుకంటే క్రియలు లేకుండా విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం మృతము, చనిపోయిందని అర్థం. నాకు విశ్వాసం ఉందని ప్రార్థన చేసితే కాదు, క్రియలు ఉండాలి. క్రియలు ఉంటేనే కానీ అది విశ్వాసంగా పరిగణించబడదు. ఇతడు ఎంత త్యాగం చేసుకుని ఉంటాడో జీవితాన్ని. యవనంలో చిన్న వయసు నుండి కూడా అలాంటి త్యాగపూరితమైనటువంటి విశ్వాసం అతనిలో ఉంది. విశ్వాసం అంటే మనం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేయడమో, దేవుని మందిరానికి మానకుండా వెళ్ళిపోవడమో అది మాత్రమే కాదు, త్యాగమై ఉండాలి. అందులో త్యాగము, విశ్వాస త్యాగం అని ఉంది బైబిల్లో. హల్లెలూయా. విశ్వాస త్యాగము. నీ విశ్వాసానికి త్యాగము తోడవ్వాలి. నేను చాలా విశ్వాసినండి, అది జరుగుతుందని నమ్ముతున్నానండి, ఈ కొండను వెళ్ళి అందులో పడిపోమంటే పడిపోతుందండి అని ఇలాంటి ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఒట్టి గాలి మాటలు అయిపోతాయి. ఎందుకో తెలుసా? క్రియలు లేవు కాబట్టి. అదే క్రియలు ఉన్నాయనుకోండి, నువ్వు క్రియ చెయ్యి, విశ్వాసంతో ఒక మాట పలుకు, జరుగుతుంది. వీళ్ళ దగ్గర క్రియలు ఉండవు కానీ విశ్వాసంతో మాట్లాడతారు. అలా మాట్లాడితే ఎలా జరుగుతాయి కార్యాలు? నీ జీవితంలో నువ్వు పలికింది జరగాలంటే నువ్వు మొదట విశ్వాస సంబంధమైన క్రియలను జరిగించాలి. క్రియలుంటేనే నీ విశ్వాసానికి ముద్ర వేయబడుతుంది. హల్లెలూయా. క్రియలు లేకుండా నీ విశ్వాసం పరిగణలోకి తీసుకొనబడదు దేవుని బిడ్డ. అది ఒట్టిగా పడిపోయి, అది మృతమైన దానిగా పడిపోయిన పిండము వలె ఉంటుంది అది, ఆ విశ్వాసం. చూడండి, ఈ యొక్క తిమోతి తన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకొని ఇప్పుడు చూడండి, నీ యందున్నటువంటి విశ్వాసాన్ని అది ఎలాంటిదంటే నిష్కపటమైన విశ్వాసం. దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల, అదిగోండి నా పితరుల ఆచారం ఏమిటంటే దేవుణ్ణి సేవించడం. ఆచారం ఉంది మనకు కూడా. క్రైస్తవ ఆచారం ఏమిటి? ప్రభువుని సేవించడమే, ప్రభువుని ఆరాధించడమే. అది అంటే ఆచారంగా మన పితరులు ఏం చేశారు అది మనం చేయటం అంతే. హల్లెలూయా. అలాగని చెప్పి వాళ్ళు ఏమంటే చెట్టుకి పుట్టకి మొక్కారా మన పితరులు ఏమైనా అబ్రాహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ మన పితరులు కదా వాళ్ళు. అపోస్తలుడైన పౌలు కూడా మన పితరుడే. లేకపోతే ఇప్పుడు భూమి మీద కాలం చేసిన దైవజనులు కూడా, ఒక ఏసన్న గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, లేకపోతే ఏమండి భక్సింగ్ గారు, తర్వాత ఎవరు దినకరణ్ గారు, వీళ్ళందరూ మన పితరుల్లో లెక్క వస్తారు. వీళ్ళు బిల్లీ గ్రహం గారు, పాల్ యాంగ్చో గారు, రైనాన్ బాంకే గారు, వీళ్ళు విశ్వాస సంబంధంగా జీవించారు. వాళ్ళ అడుగుజాడలో మనకు అవి మార్గాలుగా మార్చుకునేటట్లుగా మన పితరులు. అలాగా అపోస్తలుడైన పౌలు నా పితరులు ఏదైతే చేశారో దానిని బట్టి నేను సేవించుచున్న దేవుణ్ణి ఎడల నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఇప్పుడు మాట్లాడతాడు ఏమని? ఆ విశ్వాసము మొదట, బాబు తిమోతి, నీలో ఉన్న విశ్వాసము మొదట, అవ్వంటే ఎవరండి? అమ్మమ్మేనా? అమ్మమ్మ. మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అది. మొదట నీలో ఉన్న విశ్వాసం మొదట మీ అమ్మమ్మ గారిలో ఉండేది. తర్వాత నీ తల్లి పేరేం పేరు? తిమోతి. అమ్మమ్మ పేరు? తిమోతి అమ్మమ్మ పేరేమో లోయి.
తర్వాత తల్లి పేరేమో యునేకే. అమ్మమ్మలో ఉన్న విశ్వాసము తల్లిలో నుండి విశ్వాసము, ఇప్పుడు చూడండి, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. మీ అమ్మమ్మ గారు అంటే మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఇప్పుడు కుటుంబం అంతా విశ్వాసంలోనే ఉన్నారు. ఏదైనా వారికి ఉన్నదంటే అది విశ్వాసం ఉన్నది. విశ్వాసం అనేది చాలా విలువైనది, అది అమూల్యమైనది అని చెప్పాను మొన్న. విశ్వాసాన్ని దాచుకోవాలి, ఇంకా పోగు చేసుకోవాలి. విశ్వాస సంబంధమైన మాటలే వినాలి. విశ్వాసానికి విరోధమైన సహవాసమైన, విశ్వాసానికి విరోధమైనటువంటి వస్తువులైనా అట్టి ప్రేమలైనా విసర్జించేయాలి. నీ విశ్వాసాన్ని పాడు చేసేది అది ఏదైనా దానికి నువ్వు దూరంగా పారిపోవాలి, దానిని విసర్జించాలి, అసహించుకోవాలని. నీ విశ్వాసం మీద ఏ మచ్చ పడకూడదు. నీ విశ్వాసాన్ని చెదరగొట్టేసే కార్యాలు జరుగుతూ ఉంటాయి. అపోస్తుడైన పౌలు చూడండి, నేను విశ్వాసమును కాపాడుకొంటిని. చెప్పండి, ఏం చేశాడంట? విశ్వాసమును కాపాడుకున్నాను. అంటే విశ్వాసమును కాపాడుకోవాల్సినంత అమూల్యమైందా? అవును. అపోస్తుడైన పేతురు గారు చెప్తారు, మీ అమూల్యమైన విశ్వాసము అని అంటాడు. ఏ విశ్వాసం అంట? అమూల్యమైనదంటే బంగారాన్ని అమూల్యమైనది అని అంటాం. అంటే బంగారం కంటే విలువైనది విశ్వాసము. యేసుక్రీస్తునందు నీకు నాకు ఉన్నది ఆ నమ్మకం, అదే గొప్ప విశ్వాసం. దానిని మనము తుదమట్టుకు చేపట్టాలి, గట్టిగా పట్టుకోవాలి. ఆ నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసముతో గట్టిగా నిలబడాలి. దాన్ని పాడు చేసేవి శక్తులు చాలా ఉంటాయి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14. జోడుగా తోడుగా వారితో ఏకమై ఉండకుడి. దేవుని ఆలయం అంటే వినండి, జీవము గల దేవుని ఆలయమునకు విగ్రహములతో, ఇప్పుడు మనం వినాలి, ఈ మందిరంలో ఏదైనా విగ్రహం ఉందండి? ఇక్కడ చర్చిలో ఏదైనా విగ్రహం ఉందా? ఏదైనా విగ్రహం అనిపిస్తుందా మనకి? లేదు, పెట్టలేదు. యేసు ప్రభు శిలువలో మరణించిన ఒక విగ్రహం పెట్టొచ్చు కదా. ఎందుకని? అందులో జీవం లేదు, అది విగ్రహం. అది ఒక మేరీ మాత యేసు ప్రభుని కన్న తల్లి కదా అని చెప్పి ఒక విగ్రహం పెట్టొచ్చు కదా, పెట్టలేదు. ఎందుకని? ఇది జీవము గల దేవుని ఆలయము. మనము దేవుని జీవము గల ఆలయముగా ఉన్నాం కాబట్టి ఇందులో ఒక విగ్రహానికి చోట్లేదు. నువ్వు దేవుని జీవం కలిగిన ఆలయానివి, ఒక విగ్రహానికి చోట్లేదు. నువ్వు దేవుని విశ్వాసం కలిగిన వ్యక్తివి. అంటే విశ్వాసము యేసుక్రీస్తుతో కూడా సమానమై ఉన్నది. యేసుక్రీస్తు నీలో ఉన్నాడంటే ఇక బెలియాలు ఉండొచ్చు అందులో. బెలియాలంటే దెయ్యానికి యేసుక్రీస్తుకి కుదురుతుందండి? కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి కుదురుతుందా? జోడుగా ఉండకూడదు. తర్వాత అక్కడ ఏమంటున్నాడు? చీకటికి వెలుక్కి ఏమన్నా పొంతన కుదురుతుందా? కుదరదు. నీతికి దుర్నీతికి కుదురుతుందా? కుదరదు. అందుకనే వేరుగా ఉండాలి, ఓ ప్రత్యేకంగా ఉండాలి. నీ విశ్వాసాన్ని పాడు చేసేది ఏదైనా, అది నీ దగ్గర బంధువులైన, అయ్యో అన్యజనులేనేమో, లేకపోతే యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళే నా విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. వాళ్ళు పాడు చేయొచ్చు. తర్వాత దేవుణ్ణి ఎరిగేము, రక్షణ పొందేమని చెప్పుకుంటున్న మన సొంతోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. వాళ్ళు అవిశ్వాస సంబంధులుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా పాడు చేసేవచ్చు మన విశ్వాసాన్ని. ఓ మాట చెప్పనా? చూడండి, దావీదు యుద్ధానికి వెళ్తానంటాడు. ఎవరితోని? ఎవరి మీద కంటే? గొల్యాతు మీదకి. గొల్యాతుని చంపుతాను నేను అని వెళ్తానని అంటుంటే తన ఇంట్లో వాళ్ళే, శరీర సంబంధులు అనుకోండి, శరీరాన్ని బట్టి శరీర సంబంధులు, తన ఇంటి సహోదరులు, తన సహోదరులు, రే నీకు ఇక్కడ పనేంటి? నీకు గర్వం ఎక్కువైపోయిందిరా, అతిశయం ఎక్కువైపోయిందిరా, ఏంటి నీకు ఇక్కడ ఈ ప్రాంగణంలో, ఇక్కడ పనేంటి, వెళ్ళిపో అని గద్దిస్తాడు వాళ్ళ అన్నయ్య. సరే నేనేం చేశాను అన్నయ్య, ఏంటి ఇక్కడ ఏంటి ఇంత జనం ఉన్నారని అడిగాను అని చెప్పి కొంచెం ముందుకి సాగిపోతాడు. సాగిపోతే తర్వాత ఆ నోట రాజుగారికి తెలుస్తుంది.
ఎవరికి? సౌలు అనే రాజుకి తెలుస్తుంది. ఏమనంటే, ఇదిగో దావీదు అనే వ్యక్తి గొల్యాతుని చంపడానికి వెళ్తాడంట అని ఒక సమాచారం రాజుకి తెలియగానే రాజు అతన్ని పిలిపించి చూస్తాడు. నువ్వు అతన్ని పోరాడలేవు, అతని మీదకు వెళ్ళలేవు, అతనితో పోరాడలేవు, అతను ఏం చేయలేవు నువ్వు అని దావీదుని ఏమండి తన విశ్వాసం ఒకటి ఉంటే ఇతడు వెనక లాగుతాడు. ఇతడు ఎవరో రాజే కదా, ఒక అభిషేకం కలిగినోడే కదా, దేవుని పిలుపున్నవాడే కదా. కానీ దేవుని చిత్తాన్ని చేస్తలేదు అతను. అన్ని విధాలుగా దేవుని పట్ల, దేవుని కుమారుడిగా, విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని చేత అభిషేకించబడిన వాడిగానే ఉన్నాడు. కానీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. ఎవరి విశ్వాసం అది? దావీదు విశ్వాసం. నేను కొట్టగలనండి, నేను వెళ్తానండి, చంపుతానండి, ఆ గొల్యాతుని నేను చంపగలనండి, ఒకప్పుడు నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపానండి అని ఎన్ని చెప్పినా నువ్వు వెళ్ళలేవు, నువ్వు వాడితో పోట్లాడలేవు, నువ్వు బాలుడివి, చిన్నోడివి అని అతనికి ఇంకా తన విశ్వాసాన్ని చల్లార్చేసేటట్లుగా ఉన్నాడు. నీకంటే సీనియర్లే నీ విశ్వాసాన్ని చల్లార్చేస్తారు. చూడండి దేవుని బిడ్డలారు. అందుకనే సీనియర్లు కదా, పెద్దోళ్ళు కదా అని వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో సహవాసాలు చేయడం కనుక చేస్తే విశ్వాసంలో తగ్గిపోయే పరిస్థితులు వస్తాయి. ఒక మాట చెప్పనా, నీ విశ్వాసాన్ని పురుగొలిపి, నీ విశ్వాసాన్ని రేపి, నువ్వు దేవుని కొరకు చేయగలిగే పనులు ఏదైనా చేస్తానంటే ఇంకా నిన్ను ప్రోత్సాహపరిచేవాళ్ళు, ఇంకా నిన్ను పుష్ చేసేవాళ్ళు, నిన్ను ధైర్యపరిచి నిన్ను బలపరిచేటట్లుగా అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు సహవాసం, అది నీకు మేలుగా ఉంటుందే తప్ప సౌలు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు అభిషేకం పొందినా, వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతున్నామని చెప్పుకుంటున్నా పైకి వాళ్ళు మాత్రం భక్తిలో చల్లారి చేసేటట్లుగా ఉంటారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. వాళ్ళ మంచోళ్ళే, వీళ్ళ మంచోళ్ళు, ఆయన పాస్టరే, ఈవిడే పాస్టరమే అని ఇలాగా అనుకుంటూ ఉన్నామా, విశ్వాసాన్ని పాడు చేసేస్తారు. విశ్వాసం పాడైపోతే దేవుణ్ణి చూడలేము, దేవుణ్ణి చేరుకోలేము. విశ్వాసం లేకపోతే ప్రభువుని సమీపించలేవు, దేవుని రాజ్యాన్నే కోల్పోయే పరిస్థితులు వస్తాయి. అందుకని ఎవరితో పడితే వారితో నీ సహవాసం ఉండకూడదు అనేది ఇక్కడ ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మన పితరులు వెంబడించిన విశ్వాసం ఉందో చూడండి, ఆ విశ్వాసములో నడిచే అడుగుజాడలో నడిచే వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో నీకు సహవాసం మంచిదే, పర్వాలేదు. కానీ పర్వాలేదండి, చెయ్యొచ్చు, పర్వాలేదు అని లోక పద్ధతులను కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి, లోకపు ఆచారాలు అది పర్వాలేదు, ఇది పర్వాలేదు, చేసేచ్చండి, పర్లేదండి, ఏం పర్లేదండి, క్రైస్తవులు పర్లేదు అని దానికి ఒక వాక్యాన్ని వెతుక్కుంటాడు వాడు మళ్ళీ. అంటే లోకంలో చేసే కార్యక్రమాన్ని క్రైస్తవ్యంలో కలిపేసి దానికి ఒక వాక్యాన్ని, ఎక్కడో సంబంధం లేని వాక్యాన్ని తెచ్చి చూపించి, ఇదిగో ఇక్కడ ఉంది కదా, చేసేద్దాం, అలా చేసేద్దాం. 3 ముళ్ళు తాడు త్వరగా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదని ఉంది బైబిల్లో. అందుకని ఇప్పుడు మనోళ్ళు ఏమంటారు, పెళ్ళప్పుడు 3 ముళ్ళు వేస్తారు. ఈ 3 ముళ్ళు కోసం బైబిల్లో ఉంది. ఒకటి భార్య, ఒకటి భర్త, 2 మూడోది యేసుప్రభు అంట. మరి 3 ముళ్ళు అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క 3 వేయాలి కదా. 3 ముళ్ళు భార్యకి వేసేస్తాడు, తప్పు కదా. అలాంటి ఆచారాన్ని తెచ్చి, అది ఒక ఆచారం, అది తాళి అనేది ఒక ఆచారం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో లేదు, ఏదో 4-5 రాష్ట్రాల్లో ఉన్నది అంతే, 28 రాష్ట్రాల్లో కలిపి. ఆచారం. కొన్ని చోట్ల తాళి కట్టరు. మన హైందవ సోదరులే తాళి కట్టుకోరు, వాళ్ళకున్న సాంప్రదాయాలు ఉంటాయి. మరి మనకేంటి? పరిశుద్ధ గ్రంథాన్ని మార్చుకోవడమే వివాహం యొక్క ముఖ్యమైన కార్యం, అది. హల్లెలూయా. అంతే తప్ప ఇంకోటి ఏమండి పేరంటాళ్ళని ఇలాంటివి ఏమీ లేవు. బైబిల్ని పట్టుకున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభు ఏం చెప్పాడో అదే చెయ్యాలి. హల్లెలూయా. కానుకలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. అమ్మాయి ఇష్టమైంది, అమ్మాయికి ఏం కావాలో పెట్టుకోండి. అబ్బాయి ఇష్టమయ్యాడు, అబ్బాయికి ఏం కావాలో పెట్టుకోండి. అబ్బాయికి ఒక బండి కొనేస్తారో, లేకపోతే ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ కొనేస్తారో ఇచ్చుకోండి, కూతురే కదా అనుభవిస్తుంది. అంతే తప్ప లేనిపోనివన్నీ తెచ్చి బైబిల్లో ఇవి ఉన్నాయి, అదిగో 3 పేటల తాడు త్వరగా తెగిపోదని ప్రసంగిలో ఉంది కదా, అదే 3 ముళ్ళు వేసే తాళి అని చెప్తున్నారు. ఆచారం ఇది. లోకంలో జరుగుతున్న కార్యాన్ని తెచ్చి వాక్యానికి ముడిపెడితే అది మరింత శాపానికి గురి చేస్తుంది. అలాంటివి చెప్పేవాళ్ళు, అందుకు తల వంచేసి గొర్రెలాగా చేసేసేవాళ్ళు శాపానికి గురైపోతారు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఆచార వ్యవహారాలు లోకంలో జరిగేవి తెచ్చి
క్రైస్తవ్యంలో కలిపేసి తనను తాను ఏమండి గణపరుచుకునే దానికి ఆ ఒక వాక్యాన్ని వెతికిసుకొని దాన్ని ముడిపెట్టేసి పర్వాలేదు అని విశ్వాసుల మధ్యలో పర్వాలేదులే మా పాస్టర్ గారు చెప్పారులే అని వారికి లేనిపోని లోకపు ధైర్యాన్ని, దయ్యాల ధైర్యాన్ని కలుగు చేస్తే ఆ సేవకుడి మీద కూడా దేవుని ఉగ్రత వచ్చి తీరుతుంది. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవకుడు సేవ చెయ్యాలి. ఏది పడితే అది మనం తినేసామనుకోండి ఏమవుతుంది? వాంతులు విరోచనాలు పట్టుకుంటే ప్రాణాపాయ పరిస్థితి కలుగుతుంది. అందుకని సంఘానికి కూడా ఏది పడితే అది కాదు నేర్పించాల్సింది. లోకంలో అన్ని తెచ్చిపెట్టిస్తే పిల్లలకి చెప్తాం కదా, అరే బయట తిండి తినకరా, తింటే ఆరోగ్యం చెడిపోతుందరా అని పిల్లలకి చెప్తాం కదా మనం. అదే దేవుడు అదే చెప్తున్నాడు, ఏది పడితే అది కాదు. దేవుని వాక్యాన్ని భుజించు, వాక్యాన్ని బాగా చదువు, వాక్యాన్ని నేర్పించు, అంతే తప్ప ఏది పడితే అది కాదు. హల్లెలూయా. అందుకనే మా అమ్మమ్మ విశ్వాసం కరెక్ట్ అయిన విశ్వాసం. అది మా అమ్మ విశ్వాసం కరెక్ట్ అయిన విశ్వాసం. ఇప్పుడు అది నాలో ఉన్న విశ్వాసం. అది ఇప్పుడు ఆ విశ్వాసం పౌలు గారు చూస్తున్నాడు, తిమోతిలో ఉన్న విశ్వాసం. అంటే పౌలు గారి ద్వారా కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి. వాక్యం చెప్పేటప్పుడు సువార్త వలన విశ్వాసం కలిగింది, వినుట వలన విశ్వాసం కలిగింది, ఆయన కార్యాలను బట్టి విశ్వాసం కలిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట వలన ఆయన గూర్చి ప్రకటిస్తుంటే విశ్వాసం కలిగింది. తద్వారా అది విశ్వాసంగానే పడిన విత్తనం వలె ఉండకుండా ఆ విత్తనం కాస్త ఫలిస్తుంది, లోపల ఫలిస్తుంది. అది ఒక విశ్వాసం. అందుకనే ఆవగింజంత విశ్వాసము. ఆయన ఏం చెప్పాడు? ఆవగింజండి భూమిలో పడ్డాక అది ఆకాశ పక్షులన్నీ నివాసం చేయడానికంటే అండి పెద్ద వృక్షం అయిపోతుందంట. ఆకాశ పక్షులకి కూర మొక్కలన్నిటికంటే పెద్ద చెట్టు అయిపోతుందంట అది. అంటే ఎన్నో చెట్లు ఉంటాయి, ఆ చెట్లతో పోల్చలేదు ఆయన. కూర మొక్కలకి ఉపయోగకరంగా ఉన్న కూర మొక్కలు ఎన్నో ఉంటాయి కదా, ఆ మొక్కలన్నిటికంటే పెద్ద చెట్టు అయిపోతుందంట. ఏది? ఆవ చెట్టు. ఆవగింజ కనుక విత్తితే మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడతాడు ఆ మాటలు, దేవుని బిడ్డలారా. అందుకనే అది విస్తరించి ఫలిస్తుంది. అది అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మల్లో రెమ్మల్లో గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తాయంట. చూసారా? ఒక నివాస యోగ్యమైనట్లుగా ఉంటుంది. నీ విశ్వాసం ఎదిగి ఫలిస్తే నీకే నీడేస్తుంది. చిన్న విశ్వాసమే కానీ ఆ చిన్నదే దానినే ఉపయోగించు. అదే నీ జీవితానికి ఒక ఆశ్రయముగా మార్చబడుతుంది, గొప్పగా ఉంటుంది. విశ్వాసానికి వ్యతిరేకమైన పనులు, విశ్వాసాన్ని చెడగొట్టే అల్ప విశ్వాసంతో కూడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో జోడి కట్టొద్దు. అవిశ్వాసంతో జోడి కట్టొద్దు. నీ విశ్వాసం ఏదో దాన్ని నిలబెట్టుకో, కాపాడుకో. ప్రభు మీద నీ విశ్వాసం ఉండాలి, యేసుక్రీస్తునందే నీ విశ్వాసం, ఇంకా దేని మీద బేస్ చేసుకోకూడదు. అలాంటి విశ్వాసంలో ఎదిగినటువంటి ఈ తిమోతికి కొన్ని సంగతులు ఈ అపోస్తుడైన పౌలు చెప్పుతూ రాస్తూ 2 పత్రికలు రాశాడు, 2 ఉత్తరాలు రాశాడు ఈ తిమోతికి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు, దేవుని కొరకు శ్రమలు పొందుతున్నాడు. మళ్ళీ జైలు నుండి వచ్చాక మళ్ళీ సువార్త ప్రకటించేవాడు, తిమోతిని మరొక చోటకు పంపించేవాడు. అలాగా వీళ్ళు ఎడబాసినప్పుడు, వీళ్ళ మధ్యలో ఎడబాటు కలిగినప్పుడు, గొడవలను బట్టి కాదు, వివాదాలను బట్టి కాదు, జగడాలను బట్టి కాదు, సమాధానంగా పరిచర్యను బట్టి వారు కొంచెం దూరంగా ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరం, రెండవ ఉత్తరం. మొదటి ఉత్తరంలో నువ్వు నా ప్రియమైన నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. రెండవ పత్రికలు అంటాడు కదా, నువ్వు నా ప్రియుడైన కుమారుడవు, నా ప్రియమైన పిల్లవు నీవు అని అంటున్నాడు. ఎందుకనంటే విశ్వాసం. దేవుని బిడ్డలారా, మనం దేవునికి విశ్వాసము ద్వారానే అంత ఇష్టలుగా మార్చబడగలుగుతాం. మనం నీకు ఉన్న విశ్వాసాన్ని అభివృద్ధి పొందాలని అడగాలి, అది ఇంకా ఎక్కువ అవ్వాలని ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. రోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించునైనా, అభివృద్ధి పరుచునైనా అని విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. నీ విశ్వాసం మీద దాడి జరుగుతుంది. అందుకనే వినాలి, దయ్యాల జ్ఞానం లోకంలో ఉంది, ప్రకృతి జ్ఞానం లోకంలో ఉంది, మనుషుల జ్ఞానం శరీర తత్వం లోకంలో ఉంది. దాని గురించి అస్సలు వినకూడదు. మొబైల్ ఓపెన్ చేస్తే చెడ్డ సమాచారం తప్ప, వాక్యానికి విరోధమైన, వాక్యం మీదే డౌట్ పుట్టించేసే అవిశ్వాస సంబంధమైనవి ఎన్నో వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రీతిగా చెప్తున్నారు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఒక్క వాక్యం మాత్రం విని మిగతాది పక్కన పెట్టేయాలంతే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
వాక్యాన్ని మాత్రమే వినండి. తదుపరి మిగతా దేని జోలికి వెళ్ళొద్దు. ఇగో ఈ దైవజనుడు చక్కగా దేవుని వాక్యానుసారమైన మాటలు చెప్తాడు అని మీకు అనిపిస్తే ఓపెన్ చేసి వినండి. ఇక విశ్వాసానికి విరోధమైన అలాంటి మాటలు ఏదైనా మీకు కంటబడినా, చెవికి వినబడినా వినొద్దు. ఎందుకంటే విశ్వాసం మీద దాడి జరిగిందంటే దాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. కానీ మీ విశ్వాసం స్థిరంగా బలంగా మారినప్పుడు అలాంటివి ఎన్నొచ్చినా నిలదొక్కుకోగలుగుతారు. మన విశ్వాసంలో ఎదుగుతున్నాం కాబట్టి ఇప్పుడు విశ్వాసానికి సరైన పునాది పడాలి. ఇప్పుడు మనకి పునాది గట్టిదైతే అది స్థిరంగా ఉంటుంది. ఎంత దాడి జరిగినా చూడండి. అందుకనే పునాది బండ మీద ఉంటే గాలి, వరదలు, వర్షం వచ్చి, తుఫాను వచ్చి దాని మీద కొట్టినా ఆ ఇల్లు పడలేదు అంటున్నాడు. బుద్ధిమంతుడైతే బండ మీద కట్టుకుంటాడు. మనము జ్ఞానం కలిగి మొదట దేవుని జ్ఞానం అడగాలి. హల్లెలూయా చెప్పండి. లోక జ్ఞానం, ప్రకృతి జ్ఞానం మనల్ని పడగొట్టేస్తుంది. దెయ్యాల జ్ఞానం మనల్ని పడగొడుతుంది. కానీ దేవుని జ్ఞానం మనం అడిగి పొందుకుంటే అది మనల్ని బండ మీద కట్టుకునేలా చేస్తుంది. బుద్ధినిస్తుంది. ఆయన జ్ఞానం ఇస్తాడు, బుద్ధినిస్తాడు. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి కాబట్టి ఆయనను అడిగి పొందుకుంటే అది చెక్కు చెదరదు. నీకున్న విశ్వాసాన్ని బట్టి బండ మీద అనగా స్థిరమైన అనుభవాల్లో కట్టుకుంటావు, స్థిరమైన చోట్ల కట్టుకుంటావు. హల్లెలూయా. స్థిరమైన చోట్ల కట్టుకుంటావు. అంటే యేసుక్రీస్తే క్రీస్తులో కట్టుకుంటాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. అంటే యేసుక్రీస్తే మన నివాసం. ఆ నివాసం మీద, ఆయనలో, ఆ బండ మీద మన పునాది అదైతే మన ఇల్లు దాని మీదే కట్టుకోవాలి. మన పునాది రాయి యేసుక్రీస్తుకి సంబంధం లేనిది మనకొద్దు. యేసుక్రీస్తుకి అసహ్యమైనది మనకి వద్దు. యేసుక్రీస్తుకి ఇష్టమైందే మన దగ్గరే ఉండాలి. ఆయన కోరుకున్నదే మనం కోరుకోవాలి. ఆయన తినేదే మనం తినాలి అన్నట్లుగా. హల్లెలూయా. ఆయన వద్దన్నదే మనం కూడా వద్దనాలి. ఆయన ఇష్టపడేది మనం ఇష్టపడదాం. ఆయన ప్రేమించేదాన్ని మనం ప్రేమిద్దాం. ఆయన ద్వేషించిన దాన్ని మనం కూడా చెప్పండి ప్రేమిస్తారా? దేవుని కంటే ఎక్కువ ప్రేమ ఉందేటండి మనలోనే. ఆయన దేనిని ప్రేమిస్తాడో దాన్ని నువ్వు ప్రేమించాలి, అంతే. అదే విశ్వాసం, అదే నిజమైన భక్తి. క్రీస్తులో నిలబడిన జీవితం అదే. లేదు ప్రభా నీకు తెలియదు నాయనా, నేను ప్రేమించాలి నాయనా అన్నావా, అదిగో మరో బిలాము. లేదు ప్రభా ఏదో రాజు వచ్చి అడుగుతున్నాడు, ఊరుకో ప్రభా. అదేంటి ప్రభా, అవసరంలో వచ్చాడు, ఏదో తనకున్న అవసరాన్ని బట్టి వచ్చాడు, ఏదో నేను సాయం చేయాలి కదా, నేను నీ ప్రవక్తనేలే. అదేంట్రా బిలాము, నాయనా బిలాము, నువ్వు నా ప్రవక్తగా ఉండాలనే కదా నిన్ను పిలుచుకున్నాను, నావాడిగా ఉండాలని పిలుచుకున్నాను. నువ్వు నాతో కలిసి పని చేయాలి కానీ అవతలోడితో కలిసి పని చేస్తావు ఏంటి నాయనా? లేదు ప్రభా, ఇంకా కొంచెం 4 రూపాయలు వెనకాల వేసుకుందామని వాళ్ళతో కూడా చేతులు కలిపితే ఇంకో 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా, నువ్వు ఎలాగా ఇస్తావు, ఓకే దేవుని స్తోత్రం. అది నువ్వు ఇచ్చేదే అనుకుంటానులే. అందుకని దొంగ సొమ్ము వస్తే, అక్రమ సొమ్ము వస్తే లంచం తీసుకొని ఇశ్రాయేలీని శపించడానికి వెళ్ళాడు. పోయాడు వాళ్ళతో పాటు బిలాము కూడా. బిలామును ఎలేసేసాడు దేవుడు. దేవుని ప్రవక్తలలో ఒకనిగా ఉండకుండా అతడు వెలివేయబడిన ప్రవక్త. అతడు పోయాడు. ఎక్కడికి పోయాడు? ఇంకా అవతలకు పోయాడు. బిలాము బోధ సంఘంలో ఉండకూడదని చెప్పేశాడు అంతే. లేదంటే బిలాము సంఘానికి ఒక మాదిరిగా ఉండవలసిన వాడే, సంఘానికి ఒక ప్రాకారం వంటి వాడిగా ఉండాల్సిన వాడే. కానీ అబద్ధ ప్రవచనాలు, లేకపోతే ప్రజలను డబ్బు కోసం సేవ చేసేవాడు, అలాంటి వాడిని తీసి అవతలు పెట్టేసి ఇక సంఘానికి అతనికి సంబంధం లేదని తెంచేశాడు దేవుడు. తన ప్రవక్తల్ని పక్కన పెట్టేస్తే, తన దేవదూతల్ని పక్కన పెట్టేస్తే, ఆయన ఏర్పరచుకున్న వారే తప్పు చేస్తే శిక్షించి వారిని అవసరమైతే పక్కకు తోసేస్తే మనం ఎంతండి? మనం ఏ పట్టేవాళ్ళు? ఆయన పాదములు అంటే దుమ్ము ధూళి వట్టి మట్టి వారు. మనం ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలి. అందుకని ఆయన కోరుకున్నదే మనం కోరుకోవాలి. దేవా నువ్వు చెప్తేనే చేస్తాను, నువ్వు చెప్పు నేను అడిగేస్తాను, లేకపోతే నేను వేయను, అంతే. ఇక్కడే ఉంటాను నేను.
అది విశ్వాసం. అలా కాపాడుకోవాలి. అలాంటి విశ్వాసములో ఎదిగిన వాడే ఈ తిమోతి. ఇతను బట్టి చాలా సంతోషమైపోతుంది. ఎవరికండి? పౌలుకి, ఆత్మీయ నాయకుడికి. విశ్వాసులైన వాళ్ళు అమ్మ జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. విశ్వాసులైనటువంటి మీలో దైవ సేవకులుగా మాకు కనబడవలసింది మీ విశ్వాస పరిమాణం ఎదిగే కొలది, మీ విశ్వాసం క్రియల్లో ఉండేటట్లుగా. దేవుని కొరకు సమయానికి రావటమైన విశ్వాసమే, లేకపోతే దేవుని కొరకు ఏదైనా పరిచర్య ముందొచ్చి పరిచర్య చేయటమైనా, లేకపోతే శనివారం రోజు వచ్చి మందిరం ఓడటమైనా విశ్వాస సంబంధమైన క్రియలే. దేవుని కొరకు నువ్వు ఏదైనా సమర్పించుకున్న విశ్వాస సంబంధమైన క్రియలే. నువ్వు ప్రభు నిమిత్తం, ప్రభు ప్రేరణ చేత నువ్వు ఏది చేసినా విశ్వాస సంబంధమైన క్రియలైతే దానిని బట్టి నువ్వు కొనియాడబడతావు. దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకని విశ్వాసం ఉందే అనుకుని ఆదివారం ఒక్కరోజే బైబిల్ ఎత్తుకొని వచ్చి అది ఆలస్యంగా వచ్చి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? ఎన్ని రోజులు అలాగా అనిపించుకుంటాం? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి? ఇంకా లేటు. మారతాము అని ఆయన ఎదురు చూస్తుంటే ఇంకెప్పుడు మారతాం? అంటే ఇలా ఇప్పటికి ఇదే పలసబడిపోయిన భక్తేనా మనకి? ఇదే చీకటితో కూడిన బ్రతికేనా మనకి? వెనకబడిపోయిన బ్రతికేనా? ఎప్పుడును ఒక ముందు ఉండాలని ఆసక్తి లేదా? ఎప్పుడు ఒక స్టూడెంట్ ముందుగా ఉండుంటే ఆ ముందుండే స్టూడెంటే మంచి మార్కులతో పాస్ అయ్యేవాడు ఉన్నాడు తెలుసండి. మరి మనం వెనకబడిపోతున్నామంటే కారణం ఏమిటి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏం చేయాలంటే సరిదిద్దుకోవాలి. హల్లెలూయా. సరి చేసుకోవాలి. అవకాశం ఇచ్చాడు కదా. నీకు దారి మూసెత్తే కొంచెం ఇబ్బంది, కానీ అవకాశం ఇచ్చినప్పుడు సరి చేసుకోవడానికి ఏమైంది? తెల్లారుజామున మెలకు వచ్చేయాలి. ప్రతి విశ్వాసి ఇంట్లో 4-5 గంటలకల్లా మెలకు వచ్చేసి ప్రతి విశ్వాసి ఇంట్లో ఒక స్తోత్ర గీతం వినబడాలి, స్తుతిపాట వినబడాలి. మరి మీ ఇంట్లో స్తుతిపాట వినబడుతుందా అసలు? ఒకవేళ వినబడితే ఏ సమయానికి వినబడుతుంది? వేకువజామున వినబడుతుందా? పాడుతున్నారా మీరు? విశ్వాస గృహం అంటే ఏంటి? బైబిల్లో ఉంది, విశ్వాస గృహము అని ఉంది. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మీరు ఉపచారం చెయ్యండి అని. విశ్వాస గృహం అంటే ఏంటి? నీ గృహం ఎలాగుంది? నువ్వు ఒక విశ్వాసం అయితే నీ ఇల్లు విశ్వాస గృహమేనా? అందులో పాటలు వినబడుతున్నాయా? సినిమా పాటలా? ఏ పాటలు వినబడుతున్నాయి? ఏ మాటలు వినబడుతున్నాయి? బయటికి ఏ రంకెలు వినబడుతున్నాయి? ఇంట్లో బూతులు, అరుపులు, కేకలు, ఇసురులు, కసురులు, విసుగుదల, ఇవేనా? ఇలాంటి మానుకోవాలి విశ్వాసులు. నేను దేవుని పెట్టిన కదా, దేవునికి అవమానం తేకూడదు అని ఒక నీతిగా నిక్కచ్చిగా నువ్వు ఉంటే నిన్ను బట్టి లోకంలో ఒక కార్యాన్ని ప్రభు చేస్తాడు. నీ ప్రాంతంలో ఒక కార్యాన్ని ప్రభు చేస్తాడు. నువ్వు ఉన్నా కానీ ఎందుకు వచ్చిన విశ్వాసిరా, ఎందుకు వచ్చిన విశ్వాసమ్మ ఇతడు ఎందుకు వచ్చినోడురా అని దేవుడు విసిగిపోయి నిన్ను పక్కన పెట్టేవాడిగా ఉంటే బిలాముకి మనకి ఇక రెండు ఒకటే అవుతాయి. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసుల గృహాల్లో విశ్వాస సంబంధమైనవే ఉండాలి. ఇక వేరొక ఆనవాలు, వేరొక ఛాయలు, వేరొక నేళ్లు ఉండకూడదు. అలా కాపాడుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని చెప్పండి కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతో ఓడబెరుకును. భర్త ఏమో 2 కేకలైతే భార్య ఇంకో 4 కేకలేసి రోడ్డు మీదకి వెళ్ళి ఏ రంగం చేసే భార్యలు మళ్ళీ పెద్ద బైబిల్ పెట్టుకొని చర్చికి పోతుంది. దేనికి పని చేస్తుంది? పని చేయదు అలాంటి మనిషి. దేవుడు లెక్కల్లో ఉండరు అలాంటి వాళ్ళు. దేవుడు కృప చూపుతాడు. ఎందుకు కృప చూపుతాడు? ఎందుకు కనికరిస్తాడు? తగ్గింపు, దేన మనస్సు, దేనత్వం. క్రైస్తవ్యం అంటే ఏంటండి? గొడవలు ఆడుకోవడమా? జగడలు ఆడుకోవడమా? అలాంటివి ఏమీ లేవు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. విశ్వాస సంబంధమైన జీవితం అంటే ఒక రోషంతో కూడిన బ్రతుకది. ఒక రోషంగా నిలబడటం. అలా నిలబడినోడిని దేవుడు నిలబెడతాడు. అందరూ చూచేటట్లుగా దేవుడు నిలబెట్టి కనబరుస్తాడు అవసరమైతే. ఏలియా దేవుని కొరకు విశ్వాసంతో రోషంగా నిలబడ్డాడు. అందరూ ఎవరు అనుకున్నారు? బయలు ప్రవక్తలు. అంటే దేవుని ప్రవక్తలు కాదు వాళ్ళు. ఆ దేశంలో పూజించే దేవతలకు ఉండే ప్రవక్తలు. వాళ్ళందరి మధ్యలో 400 మంది పైన ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఏలియా ఒక్కడు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం వేరు, ఇతని విశ్వాసం వేరు. అంతమంది ఉన్నారు కదా. అటువైపు ఉన్న విశ్వాసానికి ఇటువైపు ఉన్న విశ్వాసానికి ఎంతమంది ఉన్నారు చెప్పండమ్మా? ఒకడే.
అవతల ఉన్న విశ్వాసానికి 400 పైన, అంతేనా? మరి ఈ ఏలియా గారు వాళ్ళతో కలిసిపోవచ్చు కదా. నా విశ్వాసం ఏ పార్టీదిలే, వాళ్ళతో పాటు నేను కూడా కలిసిపోతానులే అన్నాడా? నెక్కచ్చిగా నిలబడ్డాడు, రోషంగా నిలబడ్డాడు, అగ్ని వలె మండుతున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. అలా కాపాడుకుంటూ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరినీ దేవుడు సిగ్గుపరిచి ఏలియాను కనపరిచాడు దేవుడు. వాళ్ళందరూ సంహరించబడ్డారు. వాళ్ళ కార్యాలన్నీ తుత్తినీలుగా దేవుడు మటుమాయం చేశాడు, బూడిద చేశాడు. కానీ దేవుడు ఏలియాను కనపరిచాడు. ఈ ప్రాంతంలో ఎంతమంది ఉండొచ్చు, కానీ నీ విశ్వాసం ద్వారా దేవుడు నిన్ను కనపరచాలనుకుంటున్నాడు. మరి ఏది నీ విశ్వాసం? ఏమంటే చిన్న నిప్పు అంటుకుంటే కాలిపోతుందా తాటేకలాగా? నీ విశ్వాసం ఒక తాటేకలాగా ఉందా, లేదంటే గడ్డిలాగా ఉందా, కొయ్య కాలులాగా ఉందా? నీ విశ్వాసం ఎలాగుంది? ఎంత తుఫాను వచ్చినా కదలని బండలాగుందా? అలా ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. తర్వాత విశ్వాసాన్ని కలిగినటువంటి మీరు చక్కగా ఈ మాటలు రాసుకోవాలి. ఏం చేయాలి? రాసుకోవాలి. చదువుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. చదువుకున్నవాళ్ళు పైకి ఎత్తండి, అరా కొర ఎత్తద్దు. హల్లెలూయా. ఓకే, చదువుకున్న వాళ్ళు చక్కగా ఒక బుక్ తెచ్చుకొని, పెన్న తెచ్చుకొని వాక్యాన్ని రాసుకోవాలి. లేదనుకోండి దానికి అర్థం ఏంటో తెలుసా? వాక్యాన్ని రాసుకోకపోతే గర్వంతో సమానం. వాళ్ళలో గర్వం ఉందని అర్థం, అతిశయం ఉందని అర్థం, అహంకారం ఉందని అర్థం. ఈ మాటలో మీకు చెప్పే ముందు పాస్టమ్ గారు చెప్పాను నేను, నీలో గర్వం ఉందమ్మా, అతిశయం ఉందని చెప్పాను నేను. నిజమే, చాలాసార్లు రాసుకోవడానికి నాకు వీలు అవ్వలేదు పిల్లల్ని బట్టి. ఈసారి రాసుకుంటానని 2 చిన్న డైరీలు 2 పెన్నులు తెచ్చుకుంది ఆవిడ. ఇవాళ రాసుకోవాలి వాక్యాన్ని. మరి మనకు అంత జ్ఞాపకం ఉంటే పర్లేదండి, నిజం చెప్తున్నాను. హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకా పుస్తకంతో పని లేదు, పెన్నతో పని లేదు. నాకంతా గుర్తేనండి పాస్టర్ గారు, 4 సంవత్సరాల క్రితం ప్రసంగం అడగండి నెద్దట్లు చెప్పేస్తాను అంటారా? నిజంగా చెప్పండి. అలాంటి అంత జ్ఞానం, అంత తెలివితేటలుంటే అమ్మ బాబోయ్, నిజంగా మీకు ఎంత సలాం కొడతానో తెలుసా నిజంగా. ఎందుకంటే నాకు గుర్తుండవు. చిన్నోళ్ళు వాక్యం చెప్పిన, ఎక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పిన పేపర్ లేకపోతే నా దగ్గర, నేను ఎవరో ఒకరు పక్కన వాళ్ళన్నా అడిగి ముందు రాసుకుంటాను. విన్నదేమో వినుట వలన చెప్పండి విశ్వాసం కలుగుతుంది అని ఉంది కదా. వినుట విశ్వాసం. మరి రాసుకొనుట వలన ఏం రాదంటారా? రాసుకుంటే ఇంకో 50% గుర్తుంటుంది. మాస్టర్లు ఏం చెప్తారు స్కూల్లో? రాసుకుంటే మీకు గుర్తుంటుందిరా, ఒకే సెంటెన్స్ 10 సార్లు రాయండి గుర్తుండిపోద్దంట. మరి ఇంటికి వెళ్ళాక వాక్యం ఈ వారం అంతా నెమరు వేయటానికి ఏది మీ దగ్గర? ఏదండి, ఎక్కడ రాస్తున్నారు? మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను గుర్తు చేస్తాడు, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని. హల్లెలూయా. చదువు ఉండి మరి నువ్వు రాసుకోవట్లేదంటే నీకు గుర్తురాదు వాక్యం. కావాలంటే చూడండి, చదువు ఉన్న వాళ్ళకి మళ్ళీ శనివారం, ఇప్పుడు చెప్పండి మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పాను చెప్పండి అమ్మా. సన్నిధి పట్ల అది నోటెడ్ వాక్యంగా, అది ఒక వాక్యంగా గుర్తుండిపోయింది కాబట్టి చెప్పేశారు. అదే అంటున్నాను, గుర్తుంచుకుంటే మంచిదే, కానీ మ్యాక్సిమం 99% కదా, 100% దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. లేకపోతే అది గర్వానికి సూచన, అహంకారానికి సూచన. తప్పకుండా వాక్యాన్ని రాసుకోవాలి. వాక్యమే కదండి మనం రాస్తున్నాం. ఆవిడెవరో రాసేస్తుందంట, ఏం రాసేస్తుందో మరి, ఏమని? స్తోత్రం. నేను బైబిల్ రాస్తే నాకు ఓ మూట దిగొస్తుంది. మామూలుగా రాయి, మూట వస్తుందని రాయకూడదు. బైబిల్ రాయడం తప్పులేదు, బైబిల్ రాసేస్తారు కానీ చెప్పిన వాక్యాలు రాయరు. ఆ విశ్వాసం నాకు తెలుసు. ఈ చర్చిలో చెప్పిన వాక్యాలు ముందు ఉన్నదానిని రాయకుండా ఇంటికి వెళ్ళి బైబిల్ రాసిస్తే సుఖం ఏంటి? దేవుడు నీతో అబ్బా దేవుడు నాతో మాట్లాడాడు, మరి మాట్లాడిన మాటలు ఎక్కడ రాసావు? ఉన్నాయా నీ దగ్గర? సాతానుగాడు ఎత్తుకెళ్ళిపోయాడా? ఆడు గద్దలాగా వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. నీ మనసులో గుర్తు లేదు, ఓకే, గుర్తు లేకపోయినా రాసుకున్నది ఉంది కదా, ఒకసారి తీసి ఈ వారం ఈ వాక్యం చెప్పారు కదా,
రే సైతానుగా, దేవుడు నాకు చదువు ఇచ్చాడు, నేను రాసుకున్నాను కాబట్టి ఇదిగో ఇదిగో, నువ్వు ఎత్తుకెళ్ళిపోయినా, నాకు గుర్తు లేకపోయినా నేను రాసుకున్నది ఉంది కాబట్టి ఇదిగో మళ్ళీ నేను తీసి చదివి ప్రార్థన చేసుకుంటానని దానిని బట్టి ప్రార్థన చేయండి. అపవాది మీ దగ్గర ఏమి దొంగిలించాడో అవి మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తాడు. ఒకటి పోతే 7 వస్తాయి మీకు. ఆమెనరే పోయినవి కూడా వద్దా మీకు? హల్లెలూయా. అందుకని అంటున్నాను, మనం మందమతులుగా ఉండకూడదని దేవుని వాక్యం అంటుంది. రాసుకోవాలి, చురుగ్గా ఉండాలి, ఖచ్చితంగా రాసుకోవాలి. ఇక మీదట చదువుకున్న ప్రతి ఒక్కరి దగ్గర పెన్ను, ఒక డైరీ అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. లేకపోతే ఆక్షేపించబడతారు మీరు. హల్లెలూయా. తప్పకుండా రాసుకోవాలి, వాక్యాన్ని రాసుకోవాలి. ఏదో 2 మాటలు ఒక రెఫరెన్స్ రాసుకోవడమో, దాన్ని బట్టి అయినా గుర్తొస్తుంది. అలా రాసుకోవాలి వాక్యాన్ని. అలాగా విశ్వాస వాక్యాన్ని భద్రపరచుకోవడం, విశ్వాసాన్ని భద్రపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రతిసారి. భద్రపరచుకోవడం. అందుకనే పౌలు మళ్ళీ చెప్తున్నాను, నా విశ్వాసం నేను కాపాడుకోవాలండి. భద్రంగా ఉంచుకున్నాడు కాబట్టి కాపాడుకున్నాను. ఉంది, ఇప్పుడు ఉందా? ఉంది. ఎంతవరకు ఉంది? ప్రభు రాకడ వరకు ఉంది నా విశ్వాసం. నేను ఆయన దగ్గరికి కొనిపోబడే వరకు ఉంది నా విశ్వాసం. మధ్యలో మరి పోలేదా? పోయే పరిస్థితులు ఎన్ని వచ్చినా పోగొట్టుకోలేదు, భద్రంగా కాపాడుకున్నాను. అది కదా విశ్వాసం అంటే. అందుకనే ఏమండి, రాసుకోవడం వల్ల బద్ధకం, సోమర్తనం అన్నీ పోతాయి తెలుసా? హల్లెలూయా. చదువు లేని వాళ్ళు అంటే ఆ తల్లుల్ని, ఆ బిడ్డల్ని దేవుడు కనికరించి వారు చెవులు తెరుచునుగాక. చదువు ఉన్న వాళ్ళు తప్పకుండా వాక్యాన్ని రాసుకోవాలి. ఇక సోమరులుగా ఉండటానికి వీల్లేదు ఇక మీదట. అది సోమరతనాన్ని కూడా గుర్తు అనమాట రాసుకోకపోతే. సోమరతనానికి, బద్ధకానికి, నిర్లక్ష్యానికి, మాకు తెలిసిలే చెప్పండి అన్నదానికి సూచన. అది నేనైనా ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం ఓ పెన్ను తీసుకొని 2 మాటలైనా రాసుకోవాలి. అది రాసుకుంటే అది మనకు ఫలితంగా ఉంటుంది. అలాగని గుర్తుపెట్టుకోకుండా అలాగా ఉండిపోవడమో, లేదంటే రాసుకోమన్నారు కదా అని తలెత్తకుండా వినకుండా మొత్తం రాసేయడమే, అదే కాదు. అవసరం కొద్దీ విలువైన ఆ 2 మాటలైనా రాసుకుంటే అది మీకు ప్రయోజనంగా ఉంటుంది. ఇలాంటి విశ్వాసములో ఎదిగినటువంటి తిమోతికి కొన్ని సంగతులు చెప్పాడు. అవేంటో చదువుతాం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26 ఏమో, అది 20 లాగా అనిపించింది నాకు, దయతో మన్నించండి. ఇప్పుడు చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై ఇదిగోండి, ప్రభువు యొక్క దాసుడు, ఒక సేవకుడు. ఇప్పుడు మనం అందరం దేవుని దాసులు, ప్రభువుకి ఉపయోగపడేవారు. మనం అందరం దాసులు. మీరు క్రీస్తుకి దాసులై ఉన్నారు అని వాక్యంలో ఉంది. ప్రభువు దాసుడు లేక దాసురాలు ఎలా ఉండాలనంటే సాత్వికముతో శిక్షించాలి. మొదట మీరు మీ కుటుంబాల్లో కోపడిపోకుండా సాత్వికముతో, కోపానికి చోటు లేకుండా సాత్వికంతో మీ పిల్లలకి, మీ ఇంటి వారికి శిక్షణ ఇవ్వాలి, శిక్షించుకోవాలి. అలాంటి ఒక శిక్షణ మీ ఇంట్లో ఉండాలి. మీ పిల్లల విషయం కానీ, మీకు జ్ఞానము తెలిసిన వ్యక్తులు కాబట్టి, యేసుక్రీస్తుని ఎరిగిన వారు, యేసుక్రీస్తుని పొందిన వారు ఎవరంటే ప్రభు దాసులు, జ్ఞానము కలిగిన వారు, వెలుగై ఉన్నవారు, లోకానికి ఉప్పై ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పుని ఏమండి ఎలా పడితే అలాగా ఖర్చు చేయకూడదు. ఎంత మోతాదు కావాలో చెప్పాలి, అంతే వేయాలి. ఎక్కువేస్తే చెప్పండి, ఎక్కువ వేయకూడదు. ఎంత కావాలో అంతే. అందుకనే నీ మాటలు ఎంత ఉండాలో అంతే ఉండాలి. నువ్వెవరవే గట్టి చెప్పండి అమ్మా. ఎవరు? ఉప్పు అని చెప్పుకోండి. మీరెవరో ఉప్పుని అనుకోవాలి. నేను ఒక ఉప్పుని, మీరు కూడా ఉప్పు. ఉప్పు కూరలో ఎంత వేయాలో అంతే వేయాలి. మోతాదుకు మించేస్తే, అవసరానికి మించేస్తే కూర అంతా పాడైపోద్ది. అయ్యో, ఒక పెట్ట ఖరీదు 25,000 పెట్టి కొని తెస్తే వాళ్ళ అమ్మ పాడు చేసిందంట కూర. పడుకోకూడదు. వాళ్ళ అమ్మ కూర అంతా పాడు చేసేసింది. ఎందుకని?
సరిగ్గా ఉండలేదు. 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పిట్టను తీసుకొస్తే దానిని పెంచమని ఇస్తే ఆమె ఏం చేసింది? మొత్తం కూర వండేసింది. కూర వండిన కూర ఎలాగుంది? మామూలుగా లేదు. అదే అంటున్నాను, తగిన మోతాదులో వేస్తేనే దానికి రుచి. తక్కువ వేసినా బాగోదు, మరీ ఎక్కువ వేసినా బాగోదు. అందుకని క్రైస్తవుడు తక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, సరి సమానంగా ఉండాలి. క్రైస్తవుడు ఎక్కువ సహవాసంలోకి వెళ్ళిపోకూడదు, తక్కువ సహవాసం, తక్కువ. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశమందు ఆసీనుడగు వాడు ఆకాశం అనే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. భూమి అనే పాదపీఠం మీద మనం ఉన్నాము, ఆయన పాదపీఠం మీద. కాబట్టి మన మాటలు కొంచెముగాను తక్కువగాను ఉండవలెనని వాక్యంలో ఉంది. ఎక్కువగా ఓవర్గా మాట్లాడకూడదు. విస్తారమైన మాటల్లో దోషం వచ్చేస్తుందంట. విస్తారమైన మాటల్లో దోషము పాపం. అందుకని ఎక్కువ మాటలు మాట్లాడకూడదు. అలాగని మౌనంగా నోరు మూసుకొని ఉండకూడదు. అవసరం కొలదే మాట్లాడాలి, అవసరం కొలదే మనం ఉండాలి, అవసరాన్ని బట్టి సహాయం చేయాలి. సహాయం చేసేద్దాం చెయ్యి, కానీ దేవుడు చెప్పిందై ఉండాలి. ఆయన చెప్పినదై ఉంటేనే సహవాసం అది ఉంటుందన్నమాట. ఆయన చెప్పకుండా నువ్వు ఏది చేసినా, ఏ ఉపకారం చేసినా అందులో ఫలితం ఉండదు. ఇదిగో పలానా వాళ్ళకి సహాయం చేయి అన్నట్టు చెయ్యి, తప్పకుండా చెయ్యి. ప్రభువుని అడిగి చెయ్యి. ప్రభువా వాళ్ళ అవసరతలో ఉన్నారు, నన్ను వెళ్ళమంటావా, సాయం చేయమంటావా అని అడిగే చెయ్యాలి. తర్వాత ప్రభు చూస్తాడు. ప్రతీది ప్రభు నుండే బయలుదేరాలి. మనం ఏది చేసినా ప్రతీది ప్రభుని అడిగే బయలుదేరాలి. ఈరోజు ఏం చేయమంటారు, ఈరోజు ఏం మాట్లాడమంటారు, ఈరోజు ఎక్కడికి వెళ్ళమంటారు, ప్రతీది ప్రభుని అడగండి. ప్రభు దగ్గర నుండి పొందుకోవాలి. ప్రతీది ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి. ఒకవేళ నువ్వు తినేసి మంచానికి అడ్డబడి దొరులుతూ టీవీ చూస్తున్నావు అనుకో, దేవుడు చెప్పంది అది మాడు పగలగొట్టేస్తాడు. టీవీలు చూడకూడదు, వాక్యం వస్తే పెట్టుకొని చూడండి అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, నా తల్లి ఎప్పుడు 24 గంటలు ఇంకా ఆ వాక్యాలు అమ్మ కట్టే అమ్మ అంటాను నేను వెళ్తే. ఎందుకని కొంచెం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అది వినబడుతుంటే ఆ సౌండ్ వలన నిద్ర రాక అంతే, వినకూడదని కాదు. మా అమ్మ లేవటం తోడు ప్రార్థన చేసుకోగానే టీవీ ఆన్ చేసేస్తుంది మా అమ్మ. ఇక వాక్యాలు వాక్యాలు వింటానే ఉంటారు. అది మళ్ళీ నాకు చెప్తుంది ఆవిడ, ఇది ఈ వాక్యం పాస్టర్ గారు ఎలా చెప్పారు. మళ్ళీ వాళ్ళ పేర్లు తెలియదు మా అమ్మకి, వాక్యం మాత్రం వింటానే ఉంటుంది. వినటం వలన హల్లెలూయా ఏదో రోజు గొప్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతుంది మా అమ్మ. అదే ప్రకటిస్తున్నాను దేవుని బిడ్డల. వినండి, టీవీ పెట్టండి, కానీ వాక్యానికి తప్ప చోటు ఇంకా దాంట్లో ఇంకో దానికి చోటు ఇవ్వకూడదు. అంత చెడిపోయింది లోకం అంతా, చెడ్డ సమాచారాలు ఎక్కువైపోయినాయి సోషల్ మీడియా నుండి. కాబట్టి సీరియళ్ళు ఇది మంచిదేనండి, ఇందులో అంత పాడుగలిగింది ఏముండదండి, అంత చెడ్డది ఏముండదండి. అవునా? ఏమండి, అందులో నటించేవాళ్ళు అలా నటనకి వాళ్ళని పిలిపించి వాళ్ళతో నటించడానికి వాళ్ళకు ఆ అవకాశం వచ్చిందంటే వాళ్ళు ఎంతవరకు అందులో లీనమైపోతే వాళ్ళకి ఆ అవకాశం వచ్చింది. వ్యభిచారంలో పాపంలో పొరులాడే వాళ్ళతో నీకు సహవాసం ఏంటి? వాళ్ళు చెప్పే దాంట్లో ఏముంటుంది మంచి నేర్చుకోవడానికి? వాళ్ళు చెప్పే దాంట్లో ఏముంటుందండి మంచి? ఉంటుందా అంటారా? ఆడేమన్నా నీ కుటుంబానికి మేలు చేస్తాడా? ఆ సీరియల్ సగం కుటుంబాలు పాడైపోవడానికి కారణం సీరియల్ అంటాడు. ఇప్పుడు భర్తను చంపేసే కల్చర్ ఒకటి వచ్చింది. అలాంటి దురాత్మ యేసు నామములో మన రాష్ట్రాల నుండి, మన దేశం నుండి తొలగిపోవును గాక. భార్యలకి భయపడిపోతున్నారు భర్తలు. ఎంత పరిస్థితులు వచ్చేసినాయో చూడండి, అపవాది ఎలా చేస్తున్నాడో. వీటి కొరకు చాలా ఉందండి, ప్రార్థన చేయాల్సిన అవసరత చాలా ఉంది. ఇన్ని అవసరాలు పెట్టుకొని నువ్వు మంచమే పడుకొని టీవీ నొక్కుంటూ చూస్తే నువ్వు విశ్వాసవా పిశాచివా? అది చూసే బదులు ఆడిచ్చే 20 నిమిషాలు సీరియల్ ఒక 20 రకాల యాడ్లు వేస్తాడు. ఎంత ఓపికో! యాడ్ అయిపోయే వరకు అయిపోయిందా యాడ్? అదేదో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితే అది ఎంత ఉత్తమంగా ఉంటుంది. దేవుని కొరకు మీరు ఎంత పని చేసినా, ఇంటి దగ్గర భక్తిహీన సంబంధమైన ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే. దానికి మరో పేరు ఉంది, అదేంటో తెలుసండి? బొక్కవాన్ని తైలంలో చచ్చిన ఏగ పనిచేస్తుందా తైలం?
చాలా ఖరీదైన తైలం అది, పనిచేయదు, దుర్వాసన వచ్చేస్తుందంట. చచ్చిన ఈగలు పడితే కంపు కొట్టేస్తుంది, పారబోసేస్తారు దాన్ని. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, సువార్త పత్రికలు ఇచ్చినా, ఎన్నెన్ని కార్యాలు నువ్వు చేసినా, ఇంటి దగ్గరికి వెళ్ళాక నీ జీవితం సరిగ్గా లేకపోతే అదేంటో తెలుసండి, అది ఖచ్చితంగా అది సైతానుగాడు నిన్ను శోధన గురి చేస్తాడు, తదుపరి ఈడ్చికెళ్ళిపోతాడు. అందుకనే ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు పిల్లల మీద, భర్త మీద, భార్య మీద అరిసేయకుండా, కరిసేయకుండా, ఇతరుల మీద కొలాయి దగ్గర గొడవలు ఎట్టుకోకుండా, కోటా దగ్గరికి వెళ్ళాక రేషన్ షాప్ వచ్చింది కదా మళ్ళీ మనకి, ఆ రేషన్ షాప్ దగ్గర గొడవలు ఎట్టుకోకుండా, ముందు నేను అన్న గొడవలకి తావు ఇవ్వకుండా, కొలాయిల దగ్గర తావు ఇవ్వకుండా, సమాధానంగా పని దగ్గర ఎలాంటి గొడవలకి తావు ఇవ్వకుండా, ఇదిగోండి సాత్వికంగా ఉండాలి. తర్వాత అక్కడ ఏముంది, జగడమాడక అందరి ఎడల సాధువుగా ఉండాలి. సాత్వికం అనేది యేసుక్రీస్తు గుణం. అది చెప్పండి, ఎవరిదే? యేసుక్రీస్తు గుణం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడనని ప్రభు చెప్పాడు. సాత్వికులు ధన్యులు వారు ఏం స్వాధీనం చేసుకుంటారు? మీకు ఎవరికైనా భూమి లేదా? భూమి కావాలా వద్దా? నాకు భూమి కావాలి, నాకు. హల్లెలూయా. భూమి కావాలి, చర్చిలు కట్టడానికి భూమి కావాలి, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కట్టడానికి భూమి కావాలి నాకు. హల్లెలూయా. అనేకులకి, సేవకులకి ఏమండి స్థలాలు కొని వాళ్ళకి ఉచితంగా ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి కావాల్సిన నిర్మాణం నిర్మించి ఇవ్వటమో చేయటానికి భూమి కావాలి నాకు. అందుకని సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎంత సాత్వికంగా ఉంటే అంతగా దేవుడి భూలోకాన్ని స్వతంత్రించుకునే కృపనిస్తాడు ఆయన. స్వాధీనం చేసుకుంటావు, ఉచితంగా దేవుడు ఇచ్చేస్తాడంతే యేసు నామములో. ఎవరైనా తిట్టినప్పుడు తిట్టొద్దు, కొట్టినప్పుడు కొట్టొద్దు. సువార్త పత్రికలు ఇచ్చినప్పుడు ఏదో మాట్లాడారనుకోండి, సాత్వికంగా, ఓకే బ్రదర్, సారీ, థ్యాంక్ యూ. పత్రిక ఇచ్చినప్పుడల్లా ఓ పత్రిక వాళ్ళ చేతికి ఇవ్వగానే ఏం చెప్పాలి? థ్యాంక్స్ ఏంటి అని చెప్పాలి. వాళ్ళు ఎంత చిరునవ్వు నవ్వుతూ తీసుకుంటున్నారో ఇచ్చినప్పుడు. థ్యాంక్స్ తీసుకున్నందుకు మనమే కృతజ్ఞతలు చెప్పాలి, తీసుకున్నందుకు. తర్వాత దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ వాళ్ళు కోపపడితే ఓకే అండి, థ్యాంక్స్ అండి, ఓకే సార్, అంతే. తీసుకోవడానికి ఏముంది? ఇంట్లో ఏమి లేవు, దేవుడి మాటలు ఏమన్నా చదువుగా. అలా గొడవాడకూడదు. ప్రేమతో, సహనముతో, సాత్వికంతో పత్రిక ఇవ్వాలి. తర్వాత జగడమాడక అందరి ఎడల ఎలా ఉండాలంట? సాధువుగా. అమ్మ చెప్పండి, ఎలా ఉండాలి? సాధువులందరూ ఎక్కడ ఉంటారు? సాధువులందరూ ఎక్కడ ఉంటారు? హిమాలయాల్లో ఉంటారు. ఇప్పుడు మనం సాధువులుగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోలే? హిమాలయాలకు వెళ్ళాలా? అభిషేక్, సాధువుగా ఉన్న వాళ్ళు హిమాలయాలకు వెళ్తారు కదా. సాధువు అంటే ఎందుకని? వాళ్ళకే ఉప్పు కారం తింటే మనకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళు తినకో మరి ఎందుకో మొత్తం మీద కోపం రాదు అని అంటారు. కానీ ఈ మధ్య 2-3 వీడియోలు చూశాను, వాళ్ళే తిరగబడి తన్నేస్తున్నారు. ఆ సాధువులే పాపం ఆర్మీ జవాన్ని కిందేసి తొక్కేస్తున్నారు అందరూ ఏకమై. ఊరే వీళ్ళకి ఎంత కోపం ఎలాగొచ్చిందిరా? అసలు సాధువులు అంటే వీళ్ళే కదా. సాధువుగా భార్య తాసి పెట్టి కొడితే హిమాలయాలు కనబడతాయి అతనికి. అందుకని హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఇంట్లో పోరు తట్టుకోలేక కొంతమంది భార్య పిల్లల్ని వదిలేసి అవతారం ఎత్తేసి సాధువు అవతారం ఎత్తేస్తారు. ఈ పోరు పడలేక కాదు, ఎన్ని పోరులు వచ్చినా నిలబడి సాధువుగా ఉండటం, అది సాధువుతనం అంటే. తట్టుకోలేక పారిపోయి ఇదిగో నేను ఒక సాధువుని అని చెప్పుకోవడం కాదు. తట్టుకోలేక కాదు, నిలబడి నిలదొక్కుకోవాలి సాధువుగా. హల్లెలూయా. సాధువుగా అంటే యాకోబు వాళ్ళ అన్నయ్య యాషావు అరణ్యం అంతా తిరుగుతున్నాడు, అరణ్యవాసిగా తిరుగుతున్నాడు. యాకోబు అంట గుడార నివాసిగా సాధువుగా ఉండేను అని ఉంది. యాకోబు గుడార నివాసి. ఆదికాండం 25వ అధ్యాయం అనుకుంటా, అందులో సాధువుగా. అంత సాధువు గుణం ఎలాగొచ్చేసింది? ఇంటి పట్టునే ఉంటాడు. అమ్మా ఇంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళ అమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తుంది కాబట్టి, రెబెక్కమ్మ ఏ చిన్నది వచ్చినా ప్రార్థనలో ఉంటుంది కాబట్టి రెబెక్కమ్మ. అంతే కదా. యెహోవాను తెగించి అడుగుతానని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగింది. కొడుకులు గర్భంలో కొట్టుకుంటుంటే కవల పిల్లలు. అంటే అప్పుడే ప్రార్థన చేయాలని ఒక ఆలోచన ఉంటే జీవితం అంతా, బ్రతుకు కాలం అంతా ఒక ప్రార్థనతో సాగుతుంది ఆ ఇల్లంతా. హల్లెలూయా. అందుకే ఫలాలు కలిగిన ఆశీర్వాదాలు చూస్తున్నారా ఇంటి నిండా. దేవుని బిడ్డలారా, నేను చెప్పనా, మీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విసుక్కోకుండా ప్రార్థన చేయండి. ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థనతో ఉండండి.
ఎక్కువ ప్రార్థన. మంచం కనబడనివ్వకండి. హల్లెలూయా. మంచం అయితే రాత్రే కనబడాలి పడుకోవడానికి. మన పక్క నిద్ర రాత్రే రావాలి. పగలు పనికి వెళ్ళిపోవాలి అంతే. పని మనందరం పని కలిగినోళ్ళు మనం. అలా ప్రార్థనలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఇదిగోండి యాకోబు ఎక్కడికి వెళ్ళడం. ఏం చేస్తాడో వాళ్ళ అమ్మతో పాటు ప్రార్థనలో కూర్చుంటాడు. చిన్నప్పుడు వచ్చేవాడండి మా వాడు, ఇప్పుడు పెద్ద అయ్యాక రావట్లేదండి. మరి పెద్ద అయ్యాక లైన్లో పెట్టుకోలేదు నువ్వు. అందుకనే చిన్నప్పుడు వచ్చాడు, పెద్ద అయ్యాక వదిలేసి గారం ఎక్కువయ్యి. హల్లెలూయా. గారం పెట్టొద్దు పిల్లలకి. బెత్తం కొడితే మళ్ళీ బెత్తం వచ్చేయాలి ఒంటి మీద. అలాగని సావు దెబ్బలు కొట్టమని కాదు, వాటికి బుద్ధి వచ్చినట్లుగా కొట్టి శిక్షించవలెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లల్ని గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఏమాత్రం పిల్లల విషయంలో ఏమండి అజాగ్రత్తగా ఉండొద్దు. పిల్లలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. వారిని మీ ప్రార్థనలో మీతో పాటు కూర్చొనేలాగా చెయ్యాలి. మీతో పాటు ప్రార్థనకు వచ్చేలాగా చేసుకోవాలి. అది తల్లిగా తండ్రిగా మీకు ఒక జ్ఞానం కలిగి ఉండాలి. ఆ విషయంలో అజ్ఞానిగా ప్రవర్తించకూడదు. ఏమోనండి ఎంత చెప్పినా రావట్లేదండి. అది నీ బుద్ధిహీనత, అది నీ బలహీనత, అది నీ శక్తిహీనత. బుద్ధిహీనులు ఆ మాట చెప్తారు. ఎంత చెప్పినా రావట్లేదండి, వింటలేదండి. ఎందుకెనరు? ఇప్పుడు స్కూల్లో ఒక పెద్ద బహుమానం వస్తుంది. ఆడేమో నేను రన్నింగ్లో పరిగెట్టను అని అన్నాడు అనుకోండి. ఒరే బంగారం, కేజీ బంగారం ఇస్తారంటరా, పరుగు పందాల్లో నువ్వు ఎందుకుండవు, ఉండు నువ్వు కూడా అని తల్లిగా మీరు ఎంత ప్రోత్సాహపరుతారు చెప్పండి. పరుగు పందాలే కదా, పర్వాలేదురా జాయిన్ అవ్వు అంటే, లేదు మమ్మీ నేను పడిపోతాను మమ్మీ అని అన్నాడు, ఆగిపోతున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? కేజీ బంగారం రా, ₹1,00,000 పైన ఉంటుందిరా, కాబట్టి నువ్వు ఎలాగైనా పరిగెట్టాలరా, నా కోసం నాయనని బతిలాడుతారు. ఈ మాట వినకపోతే కొట్టరు ఏంటి? మరి దాని పట్ల మీకున్న ఆసక్తి, దేవుని మందిరానికి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడానికి మీ పిల్లల మీద ఎందుకు అంత ఆసక్తి రావట్లేదు? స్కూల్కి బలవంతంగా వెళ్ళనన్నవాడిని కూడా వారం రోజులు అయిపోయింది, మీ పిల్లల్ని పంపించకపోతే స్కూల్ నుండి పంపించేస్తాం, పేరు తీసేస్తాం అని మాస్టర్ మీకు ఫోన్ చేశాడు. ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏం చేస్తారు? ఉండండి మేడం నేను ఈరోజే పంపించేస్తానని అప్పటికప్పుడు పిల్లోడిని పడుకున్నవాడిని లేపి స్నానం చేయించమ్మా, స్కూల్లో పేరు తీసేస్తాం, మీ అబ్బాయిది వారం రోజుల నుండి రావట్లేదు అని అనగానే మీరు ఏం చేస్తారు? కారుణ్యక మీరేం చేస్తారు? పంపుతారు కదా. మరి ఎందుకు సన్నిధికి తీసుకురావట్లేదు? మీ పిల్లల్ని దేవి నాకు ఎందుకు తీసుకురావట్లేదు? తీసుకురాగలరు మీరు తీసుకురాగలరు, నాకు తెలుసు. కానీ ఆసక్తి లేదు, అంతే. పట్టుదల లేదు. చుట్టు పట్టుకొని లాక్కు రాగలరు మీరు. మీ చేయి దాటిపోయారు అంతా. చేయి దాటిపోతే ఇంకా రేపు అన్ననాడు రోడ్ల మీద తిరిగేస్తే అప్పుడు ఏం చేస్తారు? పిల్లలు రోడ్ల పాలైపోయి చెడు స్నేహాలకి గురైపోయి చెడు అలవాట్లకు గురైపోతే అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మీ చేయి దాటిపోయాడండి అందుకే మాట అంటలేదు అంటారా? లేదండి నా చేతిలోనే ఉన్నాడంటారా? తెచ్చుకోండి పిల్లల్ని. పిల్లల సన్నిధిలో ఉండాలి. యాకోబు గుడార నివాసిగా ఉండి ఏమి నేర్చుకున్నాడంటే సాధువుగా ఉన్నాడంట. జగడమాడలేదు, తెలుసండి? జగడమాడలేదు. వాడు కావాల్సిన తిండి, వాడు కావాల్సిన గుడ్డ, వాడు కావాల్సిన వస్తువు అన్ని కొనేస్తారు. మరి సన్నిధి ఏది? ప్రార్థన ఏది? వాడికి బైబిల్ ఏది? సమర్థిస్తారు మళ్ళీ తల్లులే. తండ్రి కంటే తల్లులు ఎక్కువ సమర్థిస్తారు. ఏం కాదులేండి పాస్టర్ గారు, అదేనండి ఆడేదోనండి కొంచెం మారతాడండి, వచ్చేస్తాడండి, రేపు 6 నుంచి వచ్చేస్తాడండి, ప్రార్థన చేసుకుంటాడండి ఇంట్లో. మా అమ్మాయి ప్రార్థన చేస్తుందండి, 7 మధ్యాహ్నాలు అయితేనే కానీ లేకదా పిల్ల. కానీ ఏమంటాడు? అదే తల్లి చేసుకుంటుందండి, చాలా బాగా ప్రార్థన భక్తి చేస్తుందండి. మా అబ్బాయి చాలా భక్తి, చాలా ప్రార్థన పరుడండి, బైబిల్ చదివేస్తాడండి తానం చేయగానే. అబద్ధాలు చెప్పకూడదు దేవుని బిడ్డలారా. పిల్లల విషయం శ్రద్ధ. నాకు ఎందుకు చెప్పండి? మీ పిల్లలు ఎలాగ వెళ్ళిపోతే నాకు ఎందుకు చెప్పండి? రేపు అన్నాడు లోకంలో కలిసి చెడిపోతే మీకంటే ఎక్కువ బాధపడేది నేనే. అందుకనే పిల్లలు అలా కలిసి పాడైపోకుండా ఇప్పుడు ఎంత మందలించే సన్నిధికి తెచ్చుకొని రక్షణ పొందడానికి సిద్ధపరచండి. నాకు బాప్తిసం కావాలి అని అడిగేలాగా సిద్ధపరచుకోండి. సాధువుగా ఇంట్లో ఉండి యాకోబు నువ్వేమి నేర్చుకున్నావంటే, నేను సాధువుగా తయారయ్యానండి. పాపం అది నాకు తెలియదండి. ఎవరైనా తిడితే యాకోబు ఎవరి మీదైనా జగడమాడినట్టు చూసారా బైబిల్లో? ఎవరి మీద జగడమాడ, అందరితో సాధువుగా ఉంటాడు.
ఎవరన్నా ఏదన్నా అంటే సరే అండి మీ ఇష్టం అండి. ఎంత నమ్రతగా ఉంటాడండి సాధువు అంటే. కోపం రాదు, చచ్చిన పాము అంతే చెప్పాలంటే. చచ్చిన పాము ఏమన్నా చేస్తుందండి? ఏం చేయదు. కోపం రాదు దానికి, కాటేయడానికి లేగదు, ఇంకా అస్సలు లేగదు. అందులో విషమే ఉండదు. ఇంకోటి చెప్పన, అసలు ప్రాణమే లేదు, ఇంకేం లెగుతుంది? విషం ఉంటే ప్రయోజనం ఏంటి? కూరలు ఉంటే ప్రయోజనం ఏంటి? చచ్చిపోయింది కదా. క్రైస్తవుడు లోకంలో చచ్చిన వాడిగా, పాపం విషయమై చచ్చిన వారిగా, ఇంకా నీతి విషయమై బ్రతికిన వారిగా ఉండాలి మనం. హల్లెలూయా. అందుకనే దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో, సాధువుగా ఉండాలి. తర్వాత చదవండి, బోధింప సమర్థుడుగా ఉండాలి. ఎవరో తిమోతితో, క్రీస్తు దాసుడైన తిమోతితో చెప్తున్నాడు పౌలు, మనం క్రీస్తు దాసులమైతే బోధింప సమర్థులం. అమలారా అయ్యలారా వినండి, మీరు ఇతరులకి వినిన వాక్యం ఇతరులకి చెప్పేసే స్థితిలోకి ఎదగాలి మీరు. ఇక్కడ వాక్యం వింటున్నారా? మాస్టర్ గారు ఏం చెప్పారని అడిగితే నేను ఒక గంటన్నర వాక్యం చెప్తే మీరు కనీసం ఒక అరగంట పైన ఈ వాక్యం వారికి వివరించి చెప్పేయాలి. ఆ స్టాండర్డ్కి ఎదగాలి, ఆ స్థితికి ఎదగాలి మీరు. వాక్యం మీలో ఉండాలి. అందుకనే వినండి, రాసుకోండి, అందుకే చెప్తున్నాను. ఎవరికైనా చెప్పడానికి పని చేస్తారు. హల్లెలూయా. ఇదిగోండి ఈ రిఫరెన్స్ నుండి ఇలా స్టార్ట్ చేశారు, ఇలా చెప్పారు అని మీ దగ్గర సమాచారం ఉంటుంది. ఏ సమాచారం లేకపోతే ఎలా చెప్పండి? భద్రపరచుకోండి వాక్యాన్ని. హల్లెలూయా. చివరగా చూడండి, కీడును సహించువాడిగా. చెప్పండి ఎలాగా? కీడుని సహించువాడిగా. యోసేపు వాళ్ళ అన్నలు చేసిన కీడు ఎంత సహించాడో, ఎంత ఓర్చుకున్నాడో. యోసేపే కాదు, ఇస్సాకును చూడండి, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఇస్సాకును గూర్చి. అదేమిటంటే ఇస్సాకు చాలా ఎంత సహించుకున్నాడంటే, ఎంతో ప్రయాసపడి ఖర్చు పెట్టి పనోళ్ళు పెట్టించి దాసులు పెట్టించి బావి తవ్విస్తే ఆ బావిలో మట్టి పోసేసారు శత్రువులు వచ్చి. అరే నీళ్ళ కోసం తవ్వుకున్న దాంట్లో మట్టి పోసితే, తిని దాంట్లో మట్టి పోసితే ఎలాగండి? మనకు బాధ కలగదా? అలాగే బాధ కలిగి వాళ్ళ మీద గొడవాడాడంటే బోల్డ్ మంది ఉన్నారు వెనకాల, ఇస్సాకు వెనకాల సైన్యం. కానీ ఎవరు మాట్లాడదు. సరే అండి మీరు ఇంకో చోటకి వెళ్ళిపోతాం, ఇంకో చోట, అలా ఇంకో చోట ఇంతగా సహించుకున్నాడు, ఇంత సాత్వికంతో సహించుకున్నాడు, తగ్గించుకొని సహించుకున్నాడు. దేవుడు అతన్ని తీసుకెళ్ళి అదిగోండి ఒక ప్రాంతంలో పెట్టి ఒక లోయలోకి వెళ్ళిపోయాడు. చివరికి అక్కడికి వెళ్ళాక అక్కడ జలాలు కలిగిన ఓటలో తగిలిని ఆశీర్వాదకరంగా ఉన్నాడు. శత్రువులు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ తిరిగి వచ్చి, నీతో మాకు ఒక రాజీ కావాలి, నీతో మేము రాజీ పడుతున్నాం, మన ఇద్దరి మధ్యలో ఇక మీదట ఏ వివాదం ఉండకూడదు. గొడవ పెట్టింది మేమే, వివాదం పెట్టింది, జగడం పెట్టుకుంది మేమే. నీ మీదకి గతంలో వచ్చి నీ అన్నీ లాగేసుకున్నాం, కానీ ఇక మీదట నీ జోలికి మేము రాము, నువ్వు కూడా మా జోలికి రావద్దు. నువ్వు చాలా బలమైనోడు అని మాకు అర్థమయ్యింది, నువ్వు ఎంత బలమైన వాడువో మాకు అర్థమైంది, నువ్వు ఏ పని చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి బాబు నీతో మాకు సమాధానమే కావాలి, కానీ జగడమొద్దు అని సమాధాన పడడానికి వచ్చారు శత్రువులు. దేని బట్టి సహించుకుంటే. ఆ పక్కనే మాటను చూడండి, 2వ అధ్యాయం 12వ వచనం, 2:12, అదే 2 తిమోతి పత్రిక 2:12 చదవండి. సహించిన వారమైతే ఆయనతో కూడా, అది కదా నువ్వు సహనం ఉంటే. యోసేపు ఎంత సహించుకున్నాడో, వాళ్ళ అన్నలు ఎంత కీడు చేశారండి. పోనీ ఇక్కడ పొందాడా? అక్కడికి వెళ్ళాక కూడా యోసేపు కట్టుబట్టలు కాదు, ఒంటి మీద ఉన్నటువంటి ఆ విచిత్రమైన వాళ్ళ నాన్న ఇచ్చిన గిఫ్ట్, ఆ అంగి, అది దొంగిలించారు, అన్నలు తీసేసుకున్నారు. మరి లోపల ఏమున్నాయంటే ఇన్నర్ వేర్స్ ఉన్నాయి, లోదుస్తులు ఉన్నాయి, బనీను అండర్వేర్తో వెళ్ళిపోయాడు. కానీ అలా వెళ్ళిపోయినటువంటి యోసేపు దేవుని భయాన్ని మాత్రం మూట కట్టుకొని వెళ్ళాడు కదా. అయితే చాలా సహనపరుడు. అక్కడికి వెళ్ళాక కూడా ఎవరి మీద నేరం మోపేవాడిగా లేడు. అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆమె ఇగో ఇతను నన్ను పాడు చేయబోయాడు అని కేసు పెడితే యోసేపుని తీసుకెళ్ళి జైల్లో, విచారణ ఏం చేయలే, అది నిజమో అబద్ధమో విచారణ జరగాలి కదండి, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఇప్పుడు అలాంటి వాడితోనే దేవుడికి పని వచ్చింది, ఆ రాజుకి పని వచ్చేలా చేశాడు. ఇప్పుడు అతను తీసుకెళ్లి దేవుడు అదిగో ఐగుప్తులో సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. దేవుడు సహించుకున్న వాడిని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడో? పై స్థానములో, ఉన్నత స్థానములో, హెచ్చైన స్థానములో, ఓ ఘనమైన స్థానంలో కూర్చోబెడతాడు దేవుడు. హల్లెలూయా.
కనుక దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడా మీరు సహనానికి విరోధమైన పనులు చేయకుండా సహించుకోండి. తిట్టినోళ్ళని, కొట్టినోళ్ళని, ఏదైనా మాట, అనవసరమైన మాటలు మీ మీద పలికెత్తే నోరు మూసుకోండి అంతే. మాటకు మాట, నోటికి నోరు ఇచ్చేయడం, అది నువ్వేం ధర్మశాస్త్రంలో ఉన్నావేంటి? అలాగంటే నీకు కూడా నువ్వేది విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఏది విత్తుతావో ఆ పంట నీ చేతికి వచ్చేస్తుంది. అందుకని చెప్తున్నాను, మీరు సహనపరులైతే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. లేదంటే మీరు సహనం లేకుండా మాట్లాడేస్తుంటే వాళ్ళది తప్పే, అవతలోళ్ళది తప్పే. మరి నీ బుద్ధి ఏమైంది? నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి, నువ్వు లోకానికి వెలుగు, లోకానికి ఉప్పు కదా. మరి నీ సహనం ఏమైంది? కరిగిపో. అవసరమైతే కూరలో వేయగానే ఉప్పు కరిగిపోద్ది, కనబడదు. మరుగైపో. వాళ్ళు తిడుతుంటే మరుగైపో, పారిపోయి దాక్కో, ప్రార్థనలోకి వెళ్ళిపో. అంతే తప్ప ఎందుకు తిట్టాలి చెప్తాను నీ సంగతి అని ఎదురు వెళ్ళొద్దు అంటున్నాను నేను. మాటకు మాట వేయొద్దు, మౌనంగా ఉండు, తగ్గించుకో. ఉక్రోసం వద్దు, కక్కే వద్దు. ఎంత మాట పడితే అంత మాట నీ నోటితో మాట్లాడితే రేపు అన్నానాడు నువ్వు చాలా శిక్ష అనుభవిస్తావు. అందుకని సహనం చాలా ప్రాముఖ్యమైంది. ఈ 4 అనుభవాలు అక్కడ చూడండి. 1 సాత్వికము, 2 జగడమాడకుండా సాధువుగా ఉండే జీవితం, 3 బోధించే సమర్థులుగా, కీడును సహించేవారిగా. ఈ 4 అనుభవాలు ఉండాలి. చెప్పాను, మొదటిదైతే విశ్వాసం. అమ్మా, విశ్వాసాన్ని బట్టి దేవునికి పిల్లలుగా ఉన్నాం మనం. విశ్వాసాన్ని కాపాడుకోండి. అలాగే ఈ 4 విషయాలు, ఎవరితో గొడవాడవద్దు, సమాధానంగా, సఖ్యతగా, అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండాలి. మీ తోటి కోడలతో మీకు ఎలాగుంది, మీ బావగారు, లేకపోతే మీ అన్నయ్య, మీ అమ్మ, మీ తల్లి, మీ చెల్లి, లేకపోతే మీ మరిది గారు, లేకపోతే మీకున్న బంధాలు, మీకున్న బంధుత్వాల మధ్యలో మీ రిలేషన్స్ ఎలాగున్నాయి, మీ సంబంధాలు ఎలాగున్నాయి? కోపతాపాలతో వాళ్ళు మీరు వేరయ్యారా, లేకపోతే అసమాధానంతో విడిపోయారా? అది ఎలాగుంది? దేన్ని బట్టి విడిపోయారు, దేన్ని బట్టి మాట్లాడుకుంటలేదు? వెంటనే సమాధాన పడండి. లేదంటే మీ ప్రార్థన పరలోకం చేరదు. వాక్యంలో ఉందా మాట? నువ్వు అర్పించే అర్పణైనా ఏది కూడా దేవుని రాజ్యానికి చేరదు, జ్ఞాపకార్థంగా ఉండవు. అలా చేర్చబడ్డాయి. ఎవరితో గొడవ పెట్టుకునేవాడు కాదు కొర్నేలి. అందుకనే కొర్నేలి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు నేరుగా పరలోకం వచ్చేసినాయి అయ్యా, వచ్చేసినాయి నేరుగా. అంటే అడ్డగించేది ఏమీ లేదండి మధ్యలో, అంటే ఏమీ లేదు. కొర్నేలి ప్రార్థన కానీ ధర్మకార్యాలు కానీ అడ్డగించేసేది ఏదీ లేదంట మధ్యలో. ప్రభు ఏం చెప్పాడు? నీ సహోదరుని, నీ సహోదరునికి ఏదైనా కోపం ఉంటే, ఉక్రోషం ఉంటే నువ్వే వెళ్ళి సమాధాన పడి వచ్చే. ఒకవేళ సమాధాన పడలేదనుకో, నీ ప్రార్థన నీది ఆగిపోద్ది, ఏది వెళ్దాం. ఇప్పుడు కొర్నేలి ప్రార్థన ఇదంతా పరలోకం వెళ్ళిందంటే ఎవరితో అయినా గొడవ పెట్టుకున్నాడా? ఈ 4 గుణాలు కొర్నేలిలో చూస్తాం మనం. ఎంత సాధ్యం. అందుకని దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తున్నారండి. దేవదూతలు నా ఇంటికి రావాలని కోరి ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడొస్తారు? అంతలో ప్రార్థన ముగించుకొని వెళ్ళగానే అక్కడ గొడవ పెట్టుకుంటావు గుమ్మంలో. ఇంకేంటి అలా గొడవలు పెట్టుకుంటే ఏ దేవదూతలు వస్తారు? దేవదూతలు రారు, దెయ్యం దూతలు వస్తారు. దెయ్యం దూతలు వస్తారా ఇంటికి? అందుకని నా దేవుని ప్రియులారా, సత్యం ప్రకటిస్తున్నాను దేవుని కృపను బట్టి. దేవదూతలకి చోటు ఇవ్వండి, మీ ఇంట్లో పరిచర్య చేయడానికి చోటు ఇవ్వండి. నువ్వెంత సమాధానం ఉంటావో అంతగా దేవదూతల పరిచర్య నీ ఇంట్లో జరుగుతుంది. మేము అనుభవిస్తాం. ఎంత బలహీనతలో ఉన్నా ఆ రోజు, అన్ని రోజుల కంటే ఆ రోజే ఎక్కువగా పని ఎక్కువ ఉంటుంది. ఆ రోజే పని తొందరగా అయిపోతుంది. పాస్టమ్మ గారికి దేవదూతలు వస్తారు, వాళ్ళు చేయాల్సిన సహాయం చేసి వెళ్ళిపోతారు. కంటికి కనబడదు ఆ సహాయం, అంతే. దేవుడు చేయి కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాలేదు. అలాగే ఉంటాయి ఆయన కార్యాలు. దేవదూతలు, ఎందుకంటే మేమిద్దరం దేవుని కృప, దేవుని ప్రేమను బట్టి సమాధానంగా ఉండేటట్లుగా మార్చాడు. అలాంటి ఒక సమాధాన మేఘాన్ని కుమ్మరించాడు. మీ కుటుంబాలు అలా ఉండాలి. సమాధానాన్ని నిలుపుకోండి, కాపాడుకోండి. ప్రేమను కాపాడుకోండి, సాత్వికాన్ని, సాధు గుణాన్ని కాపాడుకోండి. అవి ఉంటే మీ జీవితాలు, మీ కుటుంబాలు చాలా సమాధానం, పీస్ఫుల్గా దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎవరిని ఇలా చేయి చాపరు. ఎవరన్నా అడిగితే లేదనకుండా తిరిగి సాయం చేస్తారు. మీరు అలా చేయాలనుకున్న వాళ్ళు అల్లెలు చెప్పండి.
ఆ, ఎవరైనా సహాయం అడిగితే లేదు లేదు అని చెప్పకూడదు. ఉందంటే ఉందని చెప్పాలి. అయితే నీకు ఏ అవసరమో అది అది కూడా చెప్పాలి. అమ్మో వీళ్ళు ఇస్తారో ఎవరో మరి అలాంటి వాళ్ళకు, బాబు నువ్వు గతంలో ఇస్తే ఇవ్వలేదు అందుకని నీకు ఇస్తలేదు నేను అని చెప్పి మొఖం మీద తప్పే ఉంది. హల్లెలూయా. ఇచ్చేవాడు అనుకోండి ఇవ్వండి. వడ్డీకి ఇమ్మంటున్నాను అనుకున్నారు మళ్ళీని. వడ్డీకి ఇవ్వకూడదు. హల్లెలూయా. ఏం చేస్తాం మనం, అప్పుల పాలై ఉన్న పరిస్థితులు ఉంటుంటే వాటిలో ప్రభు సహాయం పొంది ఆ అప్పులు తీర్చుకోవడమే. అదే అంటున్నాను. దేవునిలో నమ్మకంగా ఉంటే ప్రభు తప్పకుండా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఇస్తానని చెప్పాడు కదా. వాక్యాలు విశ్వసించండి, వాక్యాన్ని చదవండి, విశ్వసించండి. వాక్యం ఎలాగుంది కదా, నా జీవితాన్ని అలా మార్చుకుంటాను అని ప్రభు వాక్యానికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.